ఇంకా ఏంటండి సంగతులు? బ్రో, నేనా నేను యాక్చువల్గా బీటెక్ డిస్కంటిన్యూ అండి. అంటే అన్ఫార్చునేట్లీ నాన్నగారు చనిపోవడం వల్ల నేను చదువు అనేది ఆపేశాను. అంతకుముందు డిప్లొమా ఉంది, డిప్లొమా టు బీటెక్ అనమాట. బీటెక్ కాలేజ్, బట్ జాయిన్ అయ్యాను. ఇంక తర్వాత నాన్నగారు చనిపోయారు, ఆపేశానండి. తర్వాత తెలిసిందే కదండి, తండ్రి లేకపోతే పడే కష్టాలు ఏంటో ప్రతి ఒక్కటి నేను అనుభవించాను. తర్వాత ఫ్యామిలీ, తర్వాత మ్యారేజ్, తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం డౌన్లో ఉన్నాను. ఇంకా నా వల్ల కాలేదు, నాకు సపోర్ట్ ఎవరు లేరని ఆపేశాను. బట్ నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి. అంటే పెద్ద బ్రిలియంట్ ఏం కాదు, బట్ యావరేజ్ అయినా కానీ స్టడీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని పొగడక తప్పట్లేదు. పీజీ చదివారు అంటున్నారు కదా, ఇంకా అండి నాకు మా నాన్నగారు, నాకు ఇంటర్లో మా నాన్నగారు చనిపోయారు. ఓ సారీ అండి. ఏం చేస్తామండి, ఆ ఫ్యామిలీకున్న మనల్ని ముందుకు నడిపించే వ్యక్తి మన తండ్రి. తల్లి అయితే ఆకలి క- కడుపు చూస్తుంది, కానీ మన లైఫ్ ఇంకా బెటర్గా సాధించాలంటే మన సపోర్ట్గా ఉండాల్సింది మన తల్లిదండ్రులే. ఆ తండ్రి అంటే మెయిన్ పిల్లర్, మన ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ తండ్రి అనేవాళ్ళు. తను లేకపోతే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ మొత్తం డౌన్ఫాల్ అయినట్టే. అంటే కొంతమంది స్వశక్తితో చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేకపోయిండే. ఇంకోటి ఏంటంటే మూర్ఖంగా వెళ్ళి, సపోజ్ మూర్ఖంగా అంటే అప్పటికే ఫైనాన్షియల్గా డౌన్లో ఉంది ఫ్యామిలీ. ఇంకా నేను వెళ్ళలేకపోవచ్చు అని అనుకున్నాను, వెళ్ళలేకపోయాను. అంటే నేను సీట్ అయితే సంపాదించాను, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ అయితే సంపాదించాను. బట్